అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. మనం అందరం కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం. కానీ మీరందరూ కూడా నా శ్రమని గుర్తించి నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేయటం కనీసంగా మీ ధర్మమని నేను భావిస్తున్నాను. నా శ్రమని గుర్తిస్తారని ఆశిస్తా. ముఖ్యంగా ఈ వారం యొక్క గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, అలాగే వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచరిస్తున్నారు అన్నమాట. దీన్ని బట్టి మనకు గ్రహాల స్థితుల్ని బట్టి 12 రాశులకు ఫలితాలు కూడా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వారంగానే చూసుకుంటే ప్రధానంగా మార్గశీర్ష మాసంలో మనం ఉన్నామండి. అత్యంత పవిత్రమైన మాసం అన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే మనకు ఈ పౌర్ణిమ రోజు నాడు ఆకాశంలో కానీ మనం చూస్తే చంద్రుడి పక్కన తలుక్కుమని మెరుస్తూ బ్రహ్మాండంగా కనిపించే మృగశిర నక్షత్రం ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని మనం చెప్తున్నాము. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. మరి ఈ సమయంలో కానీ పెద్దలకు అందరికీ కూడా మనము పిండ ప్రదానం చేయటం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకు తగినటువంటి సేవ చేయడం, అమావాస్య తర్పణాలు లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి వాళ్ళకి ఒక చనిపోయిన తిథి ఉంటుందండి. కార్తీక మాసంలో మృగశిర మాసంలో ఎవరైతే మనకు సప్తమి, నవమి, దశమి అనేటువంటి శుక్లపక్షంలో పోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానం చేయడం అనేది వాళ్ళ దీవెనలు ఉండడం వల్ల మన పిల్లలు అందరం బాగుంటాం. ముఖ్యంగా శతభిష నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం అంటే ఎవరైనా పుట్టినప్పుడు ఈ మార్గశీర్ష మాసంలో పుడితే వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు శతభిషం నుంచి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇందులో పుట్టిన వాళ్ళు మీ జన్మదినం చేసుకోవటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యం తెలుసుకోవడానికి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అంతా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. ఆ పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. కర్కాటక రాశి అంటేనే మనకు చంద్రుడు గుర్తొస్తాడు. చంద్రుడు అంటేనే మనకి రాశిలో మంచి పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పుష్యమిలో 1 నుంచి 4 పాదాలు, ఆశ్లేష 1 నుంచి 4 పాదాలు పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు. వీళ్ళు ముందు పునర్వసు గురు మహాదశ మిగులు 4-5 ఏళ్లలో పుట్టిన వాళ్ళు ఉంటారు. పుష్యమి అంటే శని మహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే ఆశ్లేష అంటే బుధ మహాదశలో ఉంటారన్నమాట. అసలు ఆశ్లేష నక్షత్రానికి దోషం ఏమిటి, అసలు ఎందుకు ఇలా దోషం అంటారు, ముఖ్యంగా దాని గురించి కూడా మనం డెవలప్గా తప్పకుండా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఈ జాతకంలో ఈ వారఫలం మాత్రమే చెప్పగలం. ఇందులో మీరు పుట్టినటువంటి టైంలో దశలేంటి, మీరు పుట్టిన తర్వాత వచ్చిన దశలేంటి, రాబోయే దశలేంటి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి పెళ్లి వ్యవహారాలు, పిల్లలు, ఇవన్నీ ఇల్లు కట్టడం అన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకు జాతకంలో రాసిపెట్టి ఉంటుంది. అది తెలుసుకోవడానికి కోసమే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీతో మాట్లాడడమే కాదు, మీకు 20 నిమిషాలు క్లియర్గా రికార్డు కూడా చేయిస్తాను అనమాట. ఈ విధంగా పరిహారాలు కూడా సింపుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ పేరు సింపుల్ ఎస్ట్రాలజర్ అని చెప్పుకున్నాం. తప్పకుండా మీరు ఇది సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఎంత మంచి మనసుతో ఉంటారు, ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేసే గుణం కానీ, మంచి దయార్థ వృద్ధులుగా ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తుంటారు, ప్రతి చిన్న విషయానికి ఎక్కువ చింతిస్తుంటారు అన్నమాట. సెన్సిటివ్గా కూడా ఉంటారు వీళ్ళు పట్టుదల ఉన్న వ్యక్తులు. వీళ్ళందరితో ఇలా కలిసిపోతారు. వీళ్ళు ఎవరితో కలిసినా కూడా వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు అలా మింగిల్ అయిపోతారు అనమాట జనాలతో. అందుకే వీళ్ళు అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు అన్ని గ్రహాలతో కలిసిపోతుంది. ఏ గ్రహం నాకు పడుతుంది, ఆ గ్రహం నాకు పడదని ఉండదన్నమాట. మిగతా గ్రహాలకు అవన్నీ ఉంటాయి. అలాగా కర్కాటక రాశి వాళ్ళు చాలా యోగదాయకంగా ఉంది. వీళ్ళకు ఈ వారంగానే చూసుకుంటే స్టార్టింగ్లో వారం మొదట్లో కూడా శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం అంటాం. ఈ 2 నక్షత్రాలప్పుడు అంటే ఆది, సోమ, మంగళవారాలు కొంచెం మానసిక ఇబ్బందులు, అనుకున్న దాంట్లో వ్యతిరేకత, సంకట స్థితులు, ఇబ్బందులు కలుగుతాయి.
కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా. కానీ మంగళవారం తర్వాత ఎంత హాయిగా ఉందంటే మొత్తం వారమంతా కూడా విందులు వినోదాల్లో పాల్గొనడం, సంతోషం, ఆనందం, అదృష్టం అన్నీ కలిసి రావటం అనేది కర్కాటక రాశి వాళ్ళకి మనం బ్రహ్మాండంగా చూడొచ్చు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి ధనయోగం అనేది ఈ వారంలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అనేక రకాలుగా ఏ విధంగా డబ్బు రావాలో ఆ విధంగా వస్తుంది. మీరు పిండి కొద్దీ రొట్టె అయినట్టు మీరు ఎంత కష్టపడితే మీకు అంత డబ్బు వస్తుంది ఈ వారం అంతా కూడా. కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. కుటుంబ సంతోషాన్ని తారాస్థాయిలో చూస్తారు, పిల్లల చదువులో మంచి అభివృద్ధి చూస్తారు. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మనకు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు దూసుకువెళ్తారు. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి మీకు ఈ వారం చాలా బాగుందన్నమాట. ఏ పని చేసినా అందులో లాభాలు చూస్తారు. తల్లి ఆరోగ్యాన్ని, చాలా అభివృద్ధిని చూసి సంతోషిస్తారన్నమాట. అన్ని పనులు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటారు, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారన్నమాట. అటువంటి మంచి టైంలో మీరు అప్పుల గురించి ఆలోచించి దాన్ని ఎట్లా తీర్చాలని కూడా మీరు ప్లాన్ చేసుకొని సక్సెస్ అవుతారని కూడా ఈ వారం మనం బాగా చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య కూడా ఎంతటి రిలేషన్షిప్ ఎంత బాగా మనం మసులుకున్నా కూడా అనుకోని ఉపద్రవాలు, లేనిపోని గొడవలు అనేవి మధ్యలో ఎవరైనా మనకు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి తల్లి అయినా, తండ్రి అయినా, మామ అయినా, అత్త అయినా, ఎవరి బంధువులైనా వాళ్ళ మాటలు మాత్రం మన ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళనే మీకు గొడవలు వస్తాయి అనేది గుర్తుంచుకోవాలి. అందుకే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలంటే మీరు రోజు కూడా శనీశ్వరుని యొక్క మంత్రాన్ని, అలాగే శివుని యొక్క మంత్రాన్ని, నచ్చిన వాళ్ళు వెంకటేశ్వర యొక్క మంత్రాలు చదువుకోవడం వల్ల కూడా మీ జాతకంలో ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు ఏమీ రాకుండా ఉంటాయి. వివాహం కాని వాళ్ళకి కూడా ఇంకా కొన్ని రోజులు ఆగడం ఎంత మేలు అంటే అంత మంచిదన్నమాట. తొందరపడి వివాహం చేసుకుంటే లేనిపోని గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్లో కూడా దెబ్బ బాగా పడుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తను కలపాలి అని ఈ రాశి వాళ్ళు ప్రయత్నిస్తే అది బెడిసి కొడుతుందన్నమాట. అందుకే ప్రేమికులు కూడా ఇప్పట్లో ఏం లేదు, చాలా కూల్గా, కామ్గా, ప్రశాంతంగా ఉండడం మంచిది. ఎటువంటి ప్రపోజల్స్తో ముందుకు వచ్చినా కూడా ప్రేమికుల యొక్క ప్రేమ బెడిసి కొట్టే అవకాశాలు లేకపోలేదు. మరి అలాంటప్పుడు ఈ జాతకంలో అదృష్టం అనేది బాగా ఇదన్నమాట. మంచి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మంచి అదృష్టం ఉంది. అదృష్టం అంటే ఏంటంటే గురు బలం బాగా ఉంది. గురువు అంటే మీకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, మీకు మీ జాతకాలు చెప్పేవాళ్ళు, మీకు ఆధ్యాత్మికంగా బోధించేవాళ్ళు, గురువుల యొక్క ఆశీస్సులు ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ సేవ చేయటం వల్ల మీకు ఎంతో జ్ఞానోదయం అవుతుంది. అన్నిటికంటే మించి ధార్మిక మార్గంలో వెళ్ళటానికి ఆలోచిస్తారు. అలాగే తండ్రి నుంచి, పెద్దల నుంచి, మామగారి నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు బాగా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఉద్యోగంలో మంచి ప్రమోషన్, ఇంక్రిమెంటు మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఈ వారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా ఈ వారం మీకు మంచి లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తాయి అనమాట. కొత్త వ్యాపారంలో కూడా మీరు ముందుకెళ్ళడానికి ఆలోచిస్తారు. అన్నిటికంటే మించి ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటుంది. చూశారు కదా కర్కాటక రాశి వాళ్ళ గురించి మనం ఎంతవరకు చెప్పాము. మీ జాతకంలోనే అసలైన విషయాలు ఉంటాయి. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా దగ్గరికి రండి. మీ ఫోన్లు పైన నెంబర్లు ఇచ్చాను, వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.